మోందా తుఫాను పెద్దపల్లి జిల్లాలో భారీ నష్టం కలిగించింది. ధర్మారం మండలం నర్సింహులపల్లిలో ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వరి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఇక కోతకు వచ్చిన వరి నేల వాలిందని వాపోయారు. నా పేరు కరిష్మా. ధర్మార్ మండలం నర్సింహపల్లి గ్రామంలో అకాల వర్షానికి ఇట్లా మొలకలు వచ్చినాయి. మేము చేసుకున్నదే కౌలుకు. ఈ వడ్డు ఇస్తే ఎన్ని ఉన్నదో అన్ని రోజులు అట్లా కష్టపడ్డాం. 6 నెలల కష్టం ఇట్లా వృధా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మాకు సహాయపడాలని హైకమాండ్ వరకు షేర్ చేయాలని కోరుతున్నాం. వడ్లు ఇట్లా మొలకలు వచ్చుడుతోటే మేము కౌలు పట్టినందుకు అతనికి ఏమి ఇచ్చుడు, మరి మేమేం బతుకుడు అప్పుల పాలైనాం. ఈ వారికి ఈ అప్పులు ఈ హైకమాండ్ చూసి మాకు తగిన పరిష్కారం చేయాలని కోరుతాను. మా ప్రజలను ఇట్లా కంటతడి పెట్టిస్తున్న వర్షాన్ని దేవుడు ఇకనైనా మరణించి వర్షాలు ఇంతటి ఆగాలని కోరుతాను. కంటతడి పెడుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు అడవాల సురేష్. ధర్మారం మండలం నర్సింహులపల్లి. నిన్నటి వర్షానికి అకాల వర్షానికి నిన్న మేము 4 ఎకరాల కౌలు తీసుకొని పంట పండించినాం. 6 నెలల కష్టానికి నిన్న వర్షం కొట్టి మొత్తం వడ్లు తడిసిపోయినాయి. దానికి మొత్తం మొలక వచ్చినాయి. ఇప్పుడు రైతులను అందరినీ ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ అకాల వర్షం ఇంతటితో ఆగాలని ప్రార్థిస్తున్నాము. పంటను పై అధికారులు ఏవీఓ కానీ పై అధికారులు వచ్చి పంట తడిసిన ధాన్యాన్ని చూసి తక్షణమే కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని మంత్రివర్యులను ఆదుకోవాలని రైతులను కోరుచున్నాం.